అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు మనలో చాలామందికి గుర్తొచ్చే ప్రదేశాల్లో తాకట్టు దుకాణం ఒకటి. అయితే ఈ సింపుల్గా కనిపించే లావాదేవీల వెనకాల ఇటు డబ్బు తీసుకున్నవాళ్లని, అటు ఇచ్చినవాళ్లని ఇద్దరినీ కాపాడటానికి ఒక పటిష్టమైన చట్టముందని ఎప్పుడైనా ఆలోచించారా? సో ఈరోజు మన విశ్లేషణలో ఈ తెలంగాణ తాకట్టు వ్యాపారుల చట్టం గురించి వివరంగా చూద్దాం. ఒక వస్తువిచ్చి డబ్బు తీసుకోవడం వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. అయితే ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా తేడా వస్తే అసలు ఎవరి హక్కులేంటి, ఎవరి బాధ్యతలేంటి, కరెక్ట్గా అక్కడే ఈ చట్టం రంగంలోకి దిగుతుందన్నమాట. అసలు ఈ చట్టం ఈ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. రైట్. ముందుగా ఈ మొత్తం వ్యవహారంలో ఉండే ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. మొదటి వ్యక్తి తమ వస్తువుని కుదువపెట్టి డబ్బులు తీసుకుంటారు కదా, వాళ్ళనే చట్టం ప్రకారం పానర్ లేదా తాకట్టు పెట్టేవారు అంటారు. ఇక రెండో వ్యక్తి ఆ వస్తువుని తీసుకుని అప్పు ఇచ్చే వ్యాపారి, ఈఎంఈ పాన్ బ్రోకర్ లేదా తాకట్టు వ్యాపారి అని పిలుస్తారు. ఓకే, ఫస్టు మనం తాకట్టు వ్యాపారి వైపు నుంచి చూద్దాం. అంటే ఈ బిజినెస్ నడపాలంటే వాళ్లు పాటించాల్సిన రూల్స్ ఏంటి, వాళ్ల బాధ్యతలేంటి అనేది ఒకసారి చూసేద్దాం. ఈ తాకట్టు దుకాణం పెట్టడం అంటే ఏదో కిరాణా కొట్టు పెట్టినంత ఈజీ అయితే కాదు. ఇది చాలా సీరియస్ బిజినెస్. అందుకే దీనికి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. సో దానికోసం ఫస్ట్ అప్లై చేసుకోవాలి, తర్వాత అధికారులు దాన్ని అప్రూవ్ చేయాలి. ఆ లైసెన్స్ 3 ఏళ్ల వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఆ తర్వాత గడువు ముగియకముందే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఇదంతా ఒక ప్రాపర్ ప్రొసీజర్ అన్నమాట. అప్పుడే ఆ బిజినెస్కి ఒక లీగల్ వ్యాలిడిటీ వస్తుంది. ఇక రికార్డుల నిర్వహణ, ఇది చాలా చాలా ముఖ్యం. ఇది కేవలం ఏదో లెక్కలు రాసుకోవడం కాదు, ఇది ఒక రకమైన సేఫ్టీ నెట్ లాంటిది. చూడండి, ప్రతి ట్రాన్సాక్షన్ని ఒక ప్లెడ్జ్ బుక్లో రాయాలి. కస్టమర్కి ఒక అఫీషియల్ పాన్ టికెట్ ఇవ్వాలి. ఒకవేళ వస్తువును ఎవరూ విడిపించుకోకపోతే దాన్ని అమ్మినప్పుడు ఆ వివరాలను సేల్ బుక్లో నోట్ చెయ్యాలి. ఇలా ప్రతి పైసాకి, ప్రతి వస్తువుకి ఒక పేపర్ ట్రేల్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ చిన్న గొడవ వచ్చినా ఈ రికార్డులే అసలు ఏం జరిగిందో చెప్పే సాక్ష్యాలు. ఇది ఇద్దరినీ కాపాడుతుంది. ఇది చూడ్డానికే చాలా చిన్న రూల్లా అనిపించొచ్చు, కానీ దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ప్రతి పాన్ బ్రోకర్ వాళ్ళ షాప్ బయట వాళ్ళ పేరుతో పాటు తాకట్టు వ్యాపారి అని క్లియర్గా బోర్డు పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే జనాలకు ఇదొక అఫీషియల్ లైసెన్సున్న షాప్ అని ఒక నమ్మకం కలుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. సరే, ఇప్పటిదాకా మనం నాణేనికి ఒకవైపే చూసాం. ఇప్పుడు మరోవైపు తిప్పుదాం. అంటే అవసరానికి తమ వస్తువును కుదువబెట్టే కస్టమర్ని ఈ చట్టం ఎలా కాపాడుతుంది, వాళ్లకున్న హక్కులేంటో చూద్దాం. ఈ పాన్ టికెట్, దీన్ని మామూలు రసీదు అనుకుంటే పొరపాటే. ఇది ఆ ట్రాన్సాక్షన్కి ఒక రకంగా ప్రాణం లాంటిది, ఒక గోల్డెన్ టికెట్ లాంటిదన్నమాట. వస్తువును మళ్లీ వెనక్కి తీసుకోవాలన్నా, అసలా వస్తువు తమదే అని చెప్పుకోవాలన్నా ఆ కస్టమర్ చేతిలో ఉండే ఒకే ఒక్క అఫీషియల్ ప్రూఫ్ ఇదే. అందుకే ఇది చాలా కీలకం. సరే, ఒకసారి తాకట్టు పెట్టిన వస్తువుని తిరిగి విడిపించుకోవడానికి ఎంత టైం ఉంటుంది? చట్టం ప్రకారం స్టాండర్డ్గా 2 ఏళ్ల టైం ఉంటుంది. అయితే ఇక్కడ మంచి విషయమేంటంటే ఒకవేళ ఇద్దరూ మాట్లాడుకుని ఒప్పుకుంటే ఈ టైంని ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇది కస్టమర్ల కోసం ఈ చట్టంలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. అదే వడ్డీ రేటు. వ్యాపారులు ఇష్టమొచ్చినట్టు వడ్డీ వేయడానికి వీల్లేదు. కమర్షియల్ బ్యాంకులు వసూలు చేసే రేటు కన్నా మహా అయితే ఒక 2% ఎక్కువ తీసుకోవచ్చు, అంతే. కానీ అసలైన గేమ్ చేంజర్ రూల్ ఏంటో తెలుసా? మొత్తం కట్టాల్సిన వడ్డీ తీసుకున్న అప్పు అంటే అసలు కన్నా ₹1 కూడా ఎక్కువ ఉండకూడదు. ఈ ఒక్క రూల్ చిన్న అప్పులు పెద్ద కొండలా మారకుండా కాపాడుతుంది. మరి ఒకవేళ ఆ తాకట్టు టికెట్ పోతే? ఇది చాలామందికొచ్చే డౌట్, కంగారు కూడా. ఆ కీలకమైన ప్రూఫ్ పోతే పరిస్థితి ఏంటి? భయపడక్కర్లేదు, చట్టంలో దీనిక్కూడా ఒక సొల్యూషన్ ఉంది. టికెట్ పోగొట్టుకున్న వాళ్లు ఏం చేయాలంటే ముందుగా పాన్ బ్రోకర్ దగ్గర ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలి. ఆ ఫామ్ మీద ఒక మెజిస్ట్రేట్ లేదా నోటరీ ముందు సంతకం చేయించాలి. ఆ తరువాత సైన్ చేసిన ఆ ఫామ్ను తీసుకెళ్లి మళ్లీ పాన్ బ్రోకర్కి ఇస్తే వాళ్ల హక్కులు వాళ్లకి తిరిగి వచ్చేస్తాయి. సింపుల్. దీనివల్ల వస్తువు మీద రైట్స్ కోల్పోతామన్న భయముండదు. ఇదొక మంచి సేఫ్టీ మెజర్ అన్నమాట. ఇప్పుడు ఒక తాకట్టు పెట్టిన వస్తువు జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ డే నుంచి ఎండ్ వరకు. మొదటి రోజు వస్తువుని తాకట్టు పెట్టి లోనింకా పాన్ టికెట్ తీసుకుంటారు. అక్కడ్నించి 2 ఏళ్ల వరకు దాన్ని విడిపించుకోవడానికి టైం ఉంటుంది. ఆ లోపు డబ్బు కట్టి వస్తువుని తీసుకెళ్లొచ్చు.
ఒకవేళ ఆ 2 ఏళ్లలో కూడా విడిపించుకోలేకపోతే అప్పుడా వస్తువుని పబ్లిక్ యాక్షన్లో అంటే బహిరంగ వేలంలో అమ్ముతారన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ చట్టంలో చాలా క్లియర్గా ఉంది. ఇంకా ఉన్నాయి. కస్టమర్లకి మరికొన్ని ముఖ్యమైన రక్షణలు కూడా ఉన్నాయి. 1. వేలంలో వస్తువు అప్పుకన్నా ఎక్కువ రేటుకి అమ్ముడైందనుకోండి, ఆ ఎక్స్ట్రా డబ్బులు వస్తువు ఓనర్కే ఇవ్వాలి. 2. వ్యాపారి కేర్లెస్నెస్ వల్ల వస్తువు ఏమైనా డ్యామేజ్ అయితే దానికి నష్టపరిహారం కట్టాలి. అంతేకాదు, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్లో వస్తువు కాలిపోయినా సరే దాని పూర్తి విలువకు పాన్ బ్రోకరే బాధ్యత వహించాలి. అంటే వస్తువు మన చేతిలో లేకపోయినా దానిమీద మన హక్కులు పోవన్నమాట. సరే, ఇన్ని రూల్స్ ఉన్నాయి, బానే ఉంది. కానీ ఈ రూల్స్ని అంతా ఫాలో అవుతున్నారా లేదా అని ఎవరు చెక్ చేస్తారు? ఇప్పుడు మనం ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తారు, ఎవరు పర్యవేక్షిస్తారు అనే విషయాలు చూద్దాం. ఈ చట్టం అమలనేది ఒక 2-వే స్ట్రీట్ లాంటిది. అంటే ఇద్దరి మీద బాధ్యత ఉంటుంది. ఒకవైపు గవర్నమెంట్ ఇన్స్పెక్టర్లుంటారు. వీళ్ళు ఎప్పుడైనా షాప్లోకొచ్చి రికార్డులు, డబ్బు, సేఫ్లు అన్నీ చెక్ చేసే పవరుంటుంది. మరోవైపు పాన్ బ్రోకర్స్కి కూడా కొన్ని డ్యూటీసుంటాయి. ఎవరైనా దొంగిలించిన వస్తువుని తాకట్టు పెడదామని ట్రై చేస్తున్నారనే అనుమానం వస్తే వెంటనే ఆ వస్తువుని, ఆ వ్యక్తిని ఆపి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది వాళ్ళ బాధ్యత. మరి చట్టాన్ని బ్రేక్ చేస్తే, రూల్స్ని పాటించకపోతే ఏమవుతుంది? మన చివరి సెక్షన్లో ఈ నియమాలని అతిక్రమిస్తే ఎలాంటి పరిణామాలుంటాయో చూద్దాం. శిక్షల విషయంలో ఈ చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఉదాహరణకి, లైసెన్స్ లేకుండా బిజినెస్ నడిపితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. అలాగే ఎక్కువ వడ్డీ వసూలు చేసిన సేమ్ పనిష్మెంట్. ఇంకా మైనర్ల దగ్గరనుంచి, అంటే 18 ఏళ్ల లోపు వాళ్ల దగ్గరనుంచి వస్తువులు తీసుకుంటే ఏడాది వరకు జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా ఉంటుంది. అంటే ఇవి చిన్న చిన్న తప్పులు కాదు, చాలా సీరియస్ నేరాలుగా పరిగణిస్తారన్నమాట. అయితే ఇక్కడొక ట్విస్టుంది. ఈ చట్టం శిక్షల విషయంలో కేవలం వ్యాపారుల మీదే దృష్టి పెట్టలేదు. వస్తువు తాకట్టు పెట్టేవాళ్లు కూడా కావాలని తప్పుడు సమాచారం ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దొంగిలించిన వస్తువుని తమదని చెబితే వాళ్లక్కూడా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఫైన్ పడే అవకాశం ఉంది. సో చట్టం ముందు ఇద్దరు సమానమే, బాధ్యత ఇద్దరిది. ఓవరాల్గా చూస్తే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే. ఒకవైపు నిజాయితీగా వ్యాపారం చేసుకునే వాళ్లని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. అదే సమయంలో మరోవైపు అత్యవసరంలో ఉన్న వాళ్లని ఎవరూ మోసం చేయకుండా, వాళ్ల బలహీనతని ఆసరాగా తీసుకోకుండా కాపాడాలి. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావటమే ఈ చట్టం యొక్క లక్ష్యం. అయితే మనం ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ చట్టం వచ్చి సుమారు 20 ఏళ్లు దాటింది. టెక్నాలజీ మారింది, ఆర్థిక వ్యవస్థ మారింది, జనాల అవసరాలు మారాయి. మరి ఈ మారిన పరిస్థితుల్లో ఈ చట్టం ఇప్పటికీ ఆ బ్యాలెన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుందా, లేక ఇందులో ఏమైనా మార్పులు అవసరమా? దీని గురించి ఆలోచించండి.